అనేక రకాల ట్రైబల్ మ్యూజియం కావాలి. హైదరాబాద్లో ఒక ట్రైబల్ మ్యూజియాన్ని కూడా రామ్జీ గోండు కొమరొడ్డి ట్రైబల్ మ్యూజియాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ యొక్క నిర్మాణ పనులు కూడా పూర్తవుతాయి. పూర్తయిన తర్వాత దాన్ని కూడా ప్రారంభించుకుంటాం. అదే కాకుండా ఈ ఫిగర్ మ్యూజియం కానీ ఈ రకంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో మోడీ గారి నేతృత్వంలో జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే 2 సంవత్సరాలుగా పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పూర్తిగా విస్మరించి, మరి ఈ 2 పార్టీలు కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఈరోజు ఫిరాయింపుల పైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్ళీ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజల తీర్పును కాలరాచి ఏ రకంగా బీఆర్ఎస్ లో టీఆర్ఎస్ లో చేరారో మనం చూసాం. కనీసం రాజీనామా చేయకుండా కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కనీసం రాజీనామా చేయకుండా కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రి పదవి వెలగబెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ రకంగా పార్టీని ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరారో మనం చూసాం. కాబట్టి 2 పార్టీలు కూడా ప్రజల వంచనకు గురి చేస్తున్నటువంటి పార్టీలు. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం సిగ్గు లజ్జ లేకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కాలరాచి ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ 2 పార్టీలకు తెలంగాణ సమాజం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ రకంగా అనేక రకాల మనకు తెలుసు బీబీ నగర్ ఎయిమ్స్ ఆల్మోస్ట్ 1360 కోట్ల రూపాయలతో 1360 కోట్ల రూపాయలతోటి ఆ యొక్క హాస్పిటల్ అభివృద్ధి చేశాం. దేశంలో ఎక్కడ లేని విధంగా హైరైజ్ బిల్డింగ్స్, ఎందుకంటే ల్యాండ్ తక్కువగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఉన్న భూమిని సద్వినియోగం చేసుకుంటూ మల్టీ స్టోరీ బిల్డింగ్లు కట్టాం. మీరు అందరూ చూసి ఉంటారు. అద్భుతంగా ఆ పనులు పూర్తి కావడానికి మరి ముందుకు వచ్చింది. వచ్చే ఈ 2-3 నెలలలో ఇంకా ఇంటీరియర్ పనులు పూర్తయిపోతే పూర్తి స్థాయిలో మన బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్ను తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా డెడికేట్ చేయబోతున్నామని మనం చేస్తాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్టైల్ పార్కులు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది. ప్రధానమంత్రి గారు స్వయంగా మాట్లాడి ఒక పార్క్ మాకు రావాలి అని చెప్పి మరి వారు పెద్ద మనసుతో మన వరంగల్లో ఒక మెగా టెక్స్టైల్ పార్క్ రాబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే నిధులు కేంద్ర ప్రభుత్వం కొంత విడుదల చేసింది. అది కూడా వచ్చే సంవత్సరం భూమి పూజ చేయబోతున్నాం అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం.